సినిమాలు 5 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 10 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 100 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో అలాంటి సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ ఒకటి. యాక్చువల్లీ నేను అంత తొందరగా కన్నీళ్ళు రావు. ఈ సినిమా చూసి గౌరీప్రియ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయా. అండ్ నేను ఇప్పటివరకు ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం ఎస్కేని ముద్దు పెట్టుకుంటున్నాను. ఎంత ఇలాంటి కాన్సెప్ట్ని ఈ రోజుల్లో ఈ జెన్జీ కిడ్స్కి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. చాలా డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ఫిలిం మేకింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఒక కొరియన్, జర్మన్ అండ్ హాలీవుడ్ లెవెల్లో ఉండే స్క్రీన్ ప్లే స్టోరీలా ఉంటుంది. వరల్డ్ సినిమాలో ఇలాంటి సినిమా రాలేదు, రాదు. అండ్ లవ్ యూ ఎస్కేఎన్ గారు, ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్కి తెలుగు సినిమా లాగా చూపించి తీసినందుకు. అండ్ ఇలాంటి సినిమా మళ్ళా రాదు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మనీష్ శర్మ గారి మ్యాజిక్ మళ్ళా క్రియేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, సాంగ్స్ ఎవరెవరైతే బాగాలేదు అనుకున్నారో ఈ సినిమా చూశాక సాంగ్స్ లూప్ మోడ్లో వింటారు. అండ్ రవి నంబూరి గారు ప్రాణం పెట్టేశాడు. మీరు సీతారామం సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ప్రేమిస్తే సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, గీతాంజలి సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా దానికి 100 టైమ్స్ ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇది నా మాట తప్పైతే నా రివ్యూ నమ్మకండి. అండ్ లవ్ యూ వన్ మోర్ టైం. లవ్ యూ అన్న. అది ఇప్పుడు ఒక బేబీ సినిమా, ఒక్క సినిమా 100 సినిమాలతో ఈ చెన్నై లవ్ స్టోరీ సమానమండి. అసలు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన తర్వాత 2 గంటలన్నర, అది కరెక్ట్గా 3 గంటలండి. 3 గంటలు కూడా కన్ను ఆర్పకుండా చూడగల సినిమా. అసలు రాయి లాంటి ఉన్న గుండె కూడా ఖచ్చితంగా కంటతడి పెట్టుకోవాల్సిందే ఈ సినిమా చూసిన తర్వాత. అంటే బేబీ సినిమాతో ఎస్కేఎన్ గారు 100 కోట్లు కొట్టారు. ఈ సినిమాతో ఎన్ని 100 కోట్లు కొడతారా అనేది ఇంకా ఆడియన్స్కే వదిలేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు చాలా ఎక్కువ ఫీల్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. లోతుల్లో దిగి, అంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే ఒక సముద్రం బీచ్ ఒడ్డులో మీరు అక్కడ కూర్చొని ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎస్కేఎన్ గారికి ఇంకా తిరగలేదు. ధీరజ్ ముగిల్లేని గారు కూడా ఇంకా, అంటే ఇలాంటి సినిమాలన్నీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా రానున్న రోజుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. రవి నంబూరి గారికి అసలు ఎన్ని చెప్పినా తక్కువ. అసలు ఏం చేశారు సార్, అసలు మామూలే లేదు. సినిమా అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి.